హలో దోస్తులందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావిక స్టోరీస్. సారీ ఫ్రెండ్స్, నిన్న నాకు ఫీవర్ రావడంతో వీడియో పెట్టలేకపోయాను. పోస్ట్ లో పెట్టాను, చాలా మంది చూడలేదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా తెలియజేయండి. హైప్స్ ఇస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ ని, ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 8. మరి పార్ట్ 8 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఒరే ముష్టి మొక్క పొడ, ఏడ్రాడు ఇట్లా మాట్లాడకే, ఇంటాళ్ళు నీకు అట్లా అంటారు చెప్పు. ఎటువైంది అసలు, ఇంకా వస్తలేడు. ఇగో నేను పోయి పట్టుకొస్తా గాని నువ్వైతే లోపలికి పోయి అన్ని రెడీ పెట్టుకో. దాన్ని చూయించమంటే అసలు చూయించడం లేవేందే. నీకెందుకురా దాని చేయించుడు, దరిద్రుడా. ఇప్పుడు పనున్నది కాబట్టి సప్పుడే కూకుంటానని, లేకపోతే నిన్ను నా భుజం మీద వేసుకొని పోయి అమ్మ చిందర వందర ఎద్దు. ఈడు ఎటువైంది మరి ఇంకా అత్తలేడు. కింద ముగ్గు కనబడతలేదురా దరిద్రుడా, ముగ్గులనే నిల్చున్నావు. సరేనా, దైట్రా. పైసలు అడగకని చెప్పినా కదరా. కట్నం లేదు ఏం లేదు, బొంద పెడతా నేను తీసి. కట్నం అడిగినట్టు తెలిసినావంటే ఆ పైసలు నువ్వే కొట్టేద్దామని చూస్తాను, నాకు తెలుసు. ఇగో నువ్వు ఏది చెప్తే కదా ఇంకా ఫిక్స్ అయింది. ఎందుకంటే నువ్వు గట్లా తయారైనావు. నేను ఇక మారిపోతా, మంచిగా మారిపోయి నీ దగ్గరనే ఉంటేనే ఈయన ఏదైనా ఒక పని చేసుకుంటా, సరేనా? కానీ నేను చెప్పినట్టు వినాలి నువ్వు. ఈ ముచ్చట అయినాక మనం ముచ్చట చూసుకుందాం, సరేనా? నన్ను ముట్టుకొని ఇవ్వాలి నువ్వు. ముందట ఎన్ని పనులు ఉన్నాయో లెక్క పెట్టుకో, అవన్నీ రాలగొట్టేదాకా చూసుకోకు. నువ్వు నా మీద చేతేసినావంటే సచ్చినవే ఇక, దరిద్రపు మొక్క పొడ. అక్కడికి పోయి ఎవరితో వండేస్తే నేను నిన్ను నా దగ్గర తీసుకోన్నా, నేను రోగాలు తెచ్చుకోన్నారా ముష్టి మూట కొడక. ఒక్కొక్క చెడవా, ఎంతమంది కావాలా నీకు అమ్మాయిలు? లాస్ట్ కు నువ్వు ఎక్కడ పని చేస్తానో కూడా తెలిసిందిరా నాకు, దరిద్రుడా. ఏ నా మీద కోపంతో ఇష్టం ఉన్నట్టు చెప్తాది, నేను గసంతోని కాదు. ఇగో చెప్తూ నేను నీ గురించి అడుగుతలేను. నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు అసలు నీ గురించి వినాలనే లేదు. ఆ బిడ్డ గురించి మాట్లాడతానా నేను, పైసలు మాత్రం అడగక చెప్తున్నా. కాదే, దా పిల్లగాడు బిజినెస్ చేస్తాడట. నీకేం తెలుసు ఆ పిల్లగాని గురించి? పెద్ద బిజినెస్ పెట్టిండు, అందులో 15 లక్షలు తక్కువ పడ్డాయట. ఇది ఎట్లాగో ఇది చేసుకునేదే కదా, ఇది ఇచ్చిందనుకో ఇంత మర్యాద ఉంటుంది వాళ్ళకు. గదే చెప్పిందే మా వదినకు కూడా. అబద్ధాలు ఆడుతున్నావు. గిట్ల పెళ్లి చేసుకుందామనే పిల్లను పోయి అడుగుతారు ఎవడన్నా? ఇగో ఆయన ఎసంటి మనిషి అనుకుంటానవే, బాగా ఆస్తిపరుడు. ఆల నీళ్ళను పైసలు అడుక్కునే టైప్ కాదు, అప్పులు చెయ్యడు. ఇక కట్టుకునే పెండ్లమే కదా అన్నట్టు స్వతంత్రం ఉంటది. ఇంకొన్ని రోజులైతే వీళ్ళని కూడా పట్టుకపోతాడట ఆడికే. మొత్తం ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తాడట. ఆయనకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? ఓ అమెరికాకు అటు ఇటు విదేశాలకు పోయి అత్తడు మీటింగ్లకు. గసంటోని పట్టుకొని ఏం మాట్లాడుతానవి? ఇక 15 లక్షలు ఆయనకు ఇంత కూడా కాదు. ఏదో ఇక మనం ఇచ్చినామనుకో ఇక మనకే కట్టుబడి ఉంటాడు గట్లా. ఇక మనం సంబంధం ఖాయం చేసుకున్నట్టు. ఆయన కోసం ఎంతమంది ఎదురు చూస్తారో తెలుసా? ఎంతమంది లైన్లు ఉన్నారట. ఇప్పుడు మనం పైసలు ఇచ్చిన అభిమానంతో మనకే కట్టుకొని ఉంటాడు. ఇక మళ్ళా మనది మంచిగా ఉండే ఎటు ఏం చెప్పినట్టు మలుగడిగా గట్లా. అందుకే 15 లక్షలు ఇవ్వమంటన్నా. ఇక లేదన్నది వదినే. సరే మరి ఎన్ని ఉంటాను అంటే 12 ఇస్తా అన్నది. సరే అన్న, ఇంకేంది? నేను ముందు ఎవరి కోసం అడుగుతానని నీకు ఇవ్వడానికి అడుగుతా అంటే ఇప్పుడు నువ్వు అద్దంటున్నావు. ఇక నాకెందుకు చెప్పు పైసలు? నాకు అసలు అవసరమే లేదు. పో లోపల పిలుస్తాను, పో పైసలు లెక్క పెట్టుకో. నేను మా సార్ని పిలుచుకొస్తా. ఆగు రాగు, నీ ఎగురుడు తర్వాత చూస్తా. ముందైతే ఈ పిల్ల పెళ్లి సూపులు గాని, ఈ పెళ్లి కొడుకు రాని ముందు ఈ ఫోటో తీసి మా బాగా పంపుతా. ఆడెవడో కనుక్కున్నాక ఆడు గిట్ట మంచోడు కాదని తెలిసిందో ఇక ఆన్ని నిన్ను నేనేం చెప్తున్నా నాకే తెలియదు. వీడు పైసలు అడుగుతాడంటే ఇంకా నాకు డౌటే వస్తాను దీని మీద. చూద్దాం, దేవుడు అండగుంటాడు, దేవుడు చూసుకుంటాడంటే దేవుడు చూసుకునేటట్టు లేడు. మనకు చేతనైనంత మంచి మనం చేయాలి. మనకు సాయం చేస్తాడు దేవుడు, బలాన్ని ఇస్తాడు, అంతే. అమ్మ ఎటువైంది అసలు? తాళం వేసింది ఇంట్లో. వీళ్ళు కూడా తాళాలు వేసున్నాయి, ఎవరింట్లో లేదు. ఏదో సిండిపోయింది, షాప్ లో కూడా లేనలేదు. మరి ఎటువైంది? శృతి వాళ్ళ అమ్మేమో ఇంటికి రావద్దని చెప్పింది. పెళ్లి చూపులు స్టార్ట్ అవుతాయి, ఇదేమో తాళం వేసిపోయింది. ఇంకో తాళం చేయి తెచ్చుకున్న అయిపోతుండే. తమ్ముడు ఎటు
అయిపోయిందో. నా ఫోన్ కూడా అన్నే ఉంది. ఈయనకి గుట్కాలు మింగంది మనసు పట్టది, వాసన వస్తుందిరా అద్దురా అంటున్నాడు. ఈయనకి గుట్కా తినంది తోటికి రాదు, ఇప్పుడు తోటికోబట్టే ఈయన దయ్యేదాకా నేను గిడ నిల్చొని చూడన్నా. ఈ నోటే చెప్పు పెట్ట ఇంకొకరిని పట్టుకొచ్చిన అయిపోవు. ఈయన అనవసరంగా పట్టుకొచ్చిన బాకమ్ముండ కొడుకు. ఉన్నది బక్కగా ఎండకపోయినట్టు ఈయనకి శృతిగా అన్నట. ఓ వారం రోజులు వాడుకోమంట ఇక కష్టపడ్డందుకు. తర్వాత అది మొత్తం నాకే. లేకపోతే ఈడు కిరాక్గాడు మళ్ళీ ఆయన టచ్లోకి చెప్పినా చెప్తాడు. అప్పుడప్పుడు ఇవ్వచ్చు ఛాన్సు, ఏమున్నది. నేను రోజు వాడుకుంటా, ఆన్ని మధ్య మధ్యలో వాడుకోమంట, అయిపోయి. దీన్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో వీడు, నేను ఎప్పుడు పట్టుకపోతున్నా దాన్ని దుబాయ్కి. దాంతో వ్యాపారం కూడా చేయొచ్చు. హే, వ్యాపారం అవసరమా? నాకే చాలది, ఇంకా వాళ్ళకే నుంచి ఇవ్వాలి. శృతి కళ్ళకు గణనన్న పడతలేదు పోరి. ఇప్పుడు చూస్తే ఇక ఆగని ఆగదు నాకు. చిన్నప్పుడే ఏమన్నా ఉండేనా, ఇప్పుడు ఇంకా కండ పట్టి మంచిగా అయింది. నా అంత అదృష్టవంతుడు లోకం మీద ఎవడు ఉండడు. ఆగో, నువ్వెవరో ఉండే. ఇదేంది, శృతి వాళ్ళ బాబాయ్ వచ్చిండు. అమ్మా, నేను చూస్తే ఇంత భయం అవుతుందేంది. ఏ పిల్ల, ఆగు. అమ్మో, ఇక్కడ అసలు ఎవరు లేరు. పారిపోకారు. ఏయ్, ఈయనే సంబంధం కోసం వచ్చిండా, మారిపోయిందా? మంచోడేండు కావచ్చు. ఎందుకు పిలుస్తున్నాడు? నువ్వు శృతి దోస్తు కదా? అవునండి. మీరు శృతికి సంబంధం తెచ్చిండ్రా? పెళ్లి చూపులు కదా శృతికి. అవునవును, అవును గాని ఇట్రా. ఏంటి? నిన్ను గప్పుడెప్పుడో చూసిన. అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు గిట్ల తయారైంది, అసలు గుర్తుపట్టదాకుండా అయిండు. మా శృతి పెండి సూపులా నీకు తెలుసా? ఆ, తెలుసు అంకుల్. మరి దాన్ని మంచిగా తయారు చేసినావా లేదా? చీర కట్టి రైక తొడిగినవా? ఆ, తయారు చేసిన. చీర మంచిగా బొడ్డు కింద కట్టాలి, మంచిగా కనబడతారు తెలుసా? అవును, మీ నాన్న చచ్చిపోయిందట కదా, నిజమేనా? ఏ ఏయ్, అయ్యో మీ నాన్న గురించి అడిగితే గట్ల పోతానవేంది? మీ నాన్న చచ్చిపోయిందన్న బాధ కూడా లేదా నీకు? అవును, చచ్చిపోయిండు. ఎన్ని రోజులైంది? చాలా రోజులే అయింది. అయ్యో మీ అత్త కూడా చచ్చిపోయిందట కదా? అవును అంకుల్. అయ్యో మీ నాన్న నాతో ఒక మాట చెప్పిండు. నాన్న? ఆ, మీ నాన్న నాకు బాగా దోస్తు. ఫోన్ నంబరు తీసుకున్నాడు గప్పట్ల, ఊకే ఫోన్లు చేస్తుండే. అయితే ఊకే పెట్టాడు, ఏం చెప్పేటోడు? నా బిడ్డకు నువ్వే పెళ్లి సంబంధం చూడాలి మంచిదని. ఇక మీ నాన్న చచ్చిపోయినాక ఇక ఇంటికి మొగ దిక్కు లేనట్టున్నది కదా, పెద్ద దిక్కు లేనట్టున్నది. అవునా? మా అమ్మ చూసుకుంటది. మీ అమ్మకి ఏడ శాతం అవుతుంది? నాకు తెలియదు అనుకున్నా మీ అమ్మ గురించి. మీ నాన్న నాకు అన్ని చెప్తుండే. మా నాన్న ఇంటి విషయాలు అట్లా చెప్పడు. అయ్యో, ఎవరికి ఎప్పుడు. నేను మీ నాన్నకు మంచి దోస్తును కాబట్టి నాకు అన్ని చెప్పుకునేటోడు. శృతికి తెచ్చినట్టు నీకు కూడా మంచి సంబంధం దేవన్నా. గసొంటి పిల్లగాడే ఉన్నాడు, పెద్ద జాబ్ చేస్తాడు, కోట్లు కోట్లు సంపాదిస్తాడు, మంచిగా ఉండొచ్చును వాడా. పోదామా? చేసుకుంటావా? నాన్న చనిపోయినాక మా ఇంటిని నేను చూసుకోవాలి. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అయ్యో, నువ్వు చూసుకుంటావా? అయితే పోషించేది నువ్వేనా నన్ను? మరి పైసలు ఎట్లా నీకు? మంచి ఉద్యోగం పెట్టితా, దుబాయ్కి రా నాతోటి, మస్తు పైసలు వస్తాయి. చేస్తావా? ఏం లేదు, బట్టలు ఇప్పి నాకు కొన్ని ఫోటోలు పంపితే అయిపోయాయి, నేను అలా చూపించుతా. నువ్వు నచ్చినవనుకో కోట్లు ఇస్తారు. పిచ్చి పిచ్చి మాట్లాడినావంటే చెంప వనకొడతా. వేస్ట్ గా శృతి సంబంధం చెడిపోతుందని ఊరుకుంటున్నా, లేకపోతే నిన్ను బొంద పెడతా నేను. నన్నే కొడతావా అని? దొంగముండా, నీ సంగతి చెప్తాగే. నిన్ను పాడు చేసేదాకా నేను నిన్ను పోను. నీ ఇంట్లో మొగదిక్కు లేడు కదనే, ఓ 10 సార్లు అనుభవించిపోతా నేను. అమ్మ ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళాలి నేను? ఆకాష్, ఆకాష్, కారు ఏమైంది? డోర్ వేయి ఆకాష్. కారుణ్య, కారు ఏమైంది? ఎందుకంత భయపడుతున్నావు? డోర్ వేసావా? ఆ, వేశాను. ఎవరైనా? ఏమైంది కారు? ఆకాష్, ఏమైందో చెప్పు. ఏం జరిగింది కారు? చెప్పు. భయమేస్తుంది ఆకాష్. భయపడ కారు, నేనున్నాను కదా. ఎవరో చెప్పు, పద నేను మాట్లాడతాను. వద్దు, వెళ్ళొద్దు. వాడు దరిద్రుడు. ఇక్కడే ఉండు కాసేపు.
ఇంకెవరైనా బెదిరించారా? మీ అమ్మాయిమైనా ఉందా? సరే, భయపడుకో, నేనున్నాను, ఏం కాదు. కారు, భయపడొద్దని చెప్పానా? కూల్, ఏం కాదు, నేనున్నాను కదా. డోర్ వేశాను, ఎవరు రారు. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి చూసేసి వస్తాను. వద్దు, ఇక్కడే ఉండు. ఓకే ఓకే, నువ్వు భయపడకు, ఇక్కడ ఉంటాను. కారు, నేనున్నానని చెప్పాను కదా, నీకేం కాదు. అవసరమైతే పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వు ముందు కామ్ అవ్వు, భయపడకు. భయమేస్తుంది, కాళ్ళు నొప్పెడుతున్నాయి. కూర్చో. ఆకాష్, ఎక్కడికి వెళ్ళొద్దు, నన్ను ఇలాగే పట్టుకొని ఉండు ప్లీజ్. డోర్ తీయకు. నాన్న, నాన్న లేడు. భయపడకు కారు, నేనున్నానని చెప్తున్నాను కదా, భయపడకు. కారు, కారు, ఎక్కడికి వెళ్ళొద్దు. ఏమైంది కారుకి? ఇలా చేస్తోంది, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది? కాళ్ళు నొప్పెడుతున్నాయంది. చాలా దూరం నుంచి వచ్చిందా? ఇలా పడుకొని పోయిందేంటి? కొంపదీసి కళ్ళు తిరిగి పడిపోలేదు కదా? కారు, కారు లేవు. ఆకాష్, నిద్ర వస్తుంది, ప్లీజ్ నన్ను పడుకోనివ్వు. కారు లేవు, బెడ్ పైన పడుకో. ప్లీజ్ ఆకాష్, చాలా రోజుల నుంచి నిద్రపోవట్లేదు, భయం వేస్తుంది. భయం ఏంటి? ఇలా ఎంతసేపు పడుకుంటుంది? ఆ అబ్బి వస్తే ఏమనుకుంటాడు? కారు, ఆ అబ్బి వస్తాడు, బాగుండదు. నువ్వు ఇక్కడ పడుకో, నేను పక్కన కూర్చుంటాను. లేవు కారు. ఆకాష్, ఇక్కడ- ఉమ్, ఇక్కడే ఉన్నాను, పడుకో కారు. రిజల్ట్స్ వచ్చేసాయి. శృతికి నాకు ఇద్దరికి ఫ్రీ సీట్ వచ్చింది. ఈ విషయం నేను శృతితో ఎలా చెప్పాలి? అసలు అక్కడ శృతి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో ఏంటో. ఓ మై గాడ్, శృతి, యూ డిడ్ ఇట్. కారు, నీ ఫ్రెండ్ శృతికి మంచి ర్యాంక్ వచ్చింది. ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం వచ్చిందా? ఏమైంది కారుకి? ఎంత టెన్షన్ పడుతుంది? ఎన్నో రోజుల నుండి పడుకోవట్లేదంటుంది ఏంటి? ఇక్కడే కదా ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మ ఏమైనా టార్చర్ చేస్తుందా? ఏమైంది కారు? చెప్పవేంటి? వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఏడుస్తోందా? నిద్ర పట్టట్లేదేమో. శృతికి టాప్ ర్యాంక్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చిందని అభికి చెప్పాలి. ఎప్పుడు వాడు శృతిని తిడుతూ ఉంటాడు, చదువురాని దద్దమ్మ అని. అది ఇప్పుడు నిరూపించుకుంది. వెల్ డన్ శృతి, మన ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ ర్యాంక్ వచ్చింది. పొల్ల ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా ముఖం గట్ల పెట్టుకొని కూర్చున్నది. భీమలు మాట్లాడుతా అన్నాడు, టైమే లేకుండా వాయి. పోరడు ఎట్లా పాడాడు, గోడకు పిడికేసి కొడితే ఎట్లుంటది ఎండిపోయిన పిడక ముఖం పెట్టుకొని. ఫు, నా మనవరాలు ఎంత ముద్దుకుంటది, ఈ పిడక మొక్క పొడి ఎట్లా మునిగిండు. అబ్బా, అల్లుడు గంట ఆస్తిపరుడు అంటే ఎంత ముసలోడో, ఏజ్ బాగుంటది అనుకున్నా. చిన్న పిల్లగాని లెక్కున్నాడు. ఆ శృతికి మంచిగా సరిపోతాడు. ఆకాష్, నా రిజల్ట్స్ వచ్చాయా? రిజల్ట్స్ ఏమయ్యాయో? చూసినవరా ఎట్లున్నదో నా పోరి? సూపర్ ఉన్నది కానీ ఆ పోరి పక్క కూర్చున్నది అయితే కసక్కున్నది. అది నా పెన్లాన్ రా. నీ పెన్లామా? కొంత మంచిగా ఉన్నది. మరేమనుకుంటున్నావురా?
నా పెళ్ళామది వచ్చినప్పటి సంది నేను కూడా దాన్నే చూస్తానరా. మళ్ళీ పొలం చూసినాక మళ్ళా అది ఏడుకోపోతుంది. పొలం నచ్చలేదారా నీకు? ఎందుకు నచ్చలేదు? ఇది ఆంటీ, అది పోరి. ఎవరు విడిచిపెట్టద్దా చెప్పు? ఇద్దరిని పట్టుకుపోదామా మరి సపరేట్గా? ఆవు, పట్టుకుపోదాం. నువ్వు దీన్ని పట్టుకున్నప్పుడు నేను దాన్ని పట్టుకుంటాను, నేను దాన్ని పట్టుకున్నప్పుడు నువ్వు దీన్ని పట్టుకో. అంతే అంటవా? మన పొరగానే ఎడగొనరా. వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి రమ్మంటే అయిపోయాడు. బిజినెస్ కూడా చేయొచ్చురా మన వీళ్ళతోటి. పైసకు పైసా, సుఖానికి సుఖం. మరి ఇంకేంది? ఇక ఖాయం చేసి డైరెక్ట్ చూడంగానే సొల్లు గారవకు. సప్పుడే కూకో, నేను మాట్లాడతా. సరే, నువ్వు ఏదంటే గదే. బాబు, వదినే, అల్లుడు కొంచెం టెన్షన్లు ఉన్నాడు. బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఇక చెప్పినా కదా పైసలు, అదే టెన్షన్లు ఉన్నాడు. ఆ టెన్షన్ లో కూడా మన పిల్లని చూడడానికి వచ్చిండు. అమ్మాయికి ఏమైంది? అంత డల్ కూర్చున్నది. కనీసం నన్ను చూస్తానన్నా లేదు. ఒరే దరిద్రుడా, ఎక్స్ట్రాల్ చేయమన్నారా నేను నిన్ను? మూసుకొని కూసోక. ఇక నార్మల్ గా కూర్చుంటే దద్దమ్మ అనుకోరా. ఏం తెలివి పాడైంది నీ తెలివి. నేను రిచ్ అంటివి, ఏందో అంటివి, బిజినెస్ అంటివి. బిజినెస్ అంటే గిట్లే ఉంటారా? ఏదోటి మాట్లాడి బిల్డప్ ఇయ్యని. బిల్డప్ ఇచ్చిన కాడికి చాలు, ఆపు. అది ఇగో, మా శృతికి దుబాయ్ పోవడంటే కొంచెం ఇదైతుంది సారు. తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎప్పుడు ఎక్కడికి పోలేదు. ఈ ఒకటేసారి దుబాయ్ అనగానే దానికి అంత మనసులో ఆడతలేదు పాపం. ఇయాలనే చెప్పిండ్రా కదా నేను దానికి. ఇంతకు ముందే చెప్పినాం దుబాయ్ కోడని. మొన్నటి దాకా ఇక్కడ సంబంధం అనే చెప్పినాం. ఇక బాగా దూరం అంటే మళ్ళీ ఫీల్ అవుతుందని. ఫీల్ అవుడు దేనికి? ఎట్లాగో పెళ్లి చేసుకొని పోవుడే. నేను మంచిగా అక్కడ తీసుకుపోయి అందరినీ తీసుకుపోతా అంటున్నా కదా. ఇక బాధ ఎందుకు? ఆ నీ పేరేంది? శృతి. మీరు కాదు, అమ్మాయిని చెప్పమనండి. పేరు చెప్పమంటాండ్రే. శృతి. శృతి ఎట్లా పడేం లేడు. నాకైతే అస్సలు నచ్చలేడు. శృతి ఏమంటదో. మాట్లాడైతే మంచిగా మాట్లాడుతున్నాడు. నిజంగానికి ఆస్తులు పాస్తులు ఉన్నాయా? మంచి ఉద్యోగం వేస్తాడా? ఫోటో తీయాలి, బాగా పంపించాలి. నువ్వు పెద్ద మేనేజర్ వాట కదా దుబాయ్ లా. అమ్మ సారు కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. అవు, ఎంత వస్తుంది జీతం? సారే జీతాలు ఇస్తాడే అమ్మ. సార్కి జీతం వచ్చుడు కాదు. మరి ఎట్లా బతుకుతాడు జీతం రాకపోతే? కోట్లు కోట్లు వస్తాయి బిజినెస్ లా, జీతాలు కాదు. నేను దానికి చిన్నప్పుడే చెప్పిన, నువ్వు పెద్దగైనాక హీరోయిన్ లెక్క అయితవే బిడ్డ అని. అచ్చం హీరోయిన్ లెక్కనే ఉన్నది కదా సారు. సారుకు గందుకే నచ్చింది. మంది ఉన్నారు లైన్ లా. ఇక మా సారు శృతిని చూసి మెచ్చి వచ్చిండు ఫోటోలా. ఇక మళ్ళా నా మీద అభిమానం ఎక్కువ సార్కు. బిడ్డ అమాయకురాలిని పంచను, మస్తు మంచిది, ప్రేమ గుణం, అందరిని మంచిగా చూసుకుంటది బిడ్డ. ఏం మాట్లాడతాను లేదు కదా, పర్సనల్ గా మాట్లాడుకోవచ్చా? ఒరే దరిద్రుడా, ఎక్స్ట్రాల్ చేసినావు అనుకో నేనే బొంద పెడతా, అర్థమైందా? నా పోరుతోటి నువ్వు పర్సనల్ ఏం పోయి నీ అయ్యా. సరే గాని గిటి పక్కకు కూర్చున్నాము ఎవరు? మీ వదిన అంటే గిమనేనా? ఆ, మా వదినేనే. నా ప్రయాణం మా వదినతోటే మొదలైంది. మంచిగా ఉంటుందా? మంచిగా అంటే ఇక గట్లనే. మొదటి నుంచి అలవాటు పడ్డది ఆమెకి కదా. ఎప్పటికైనా మంచిగానే ఉంటది. ఏమో, నాకైతే నీ పెళ్ళామే నచ్చింది బాగా. మెల్లగా దాన్ని కూడా లైన్ లో పెడతాను. ఇప్పుడే కక్కుతి పడకు. దుబాయ్కి తీసుకొస్తావు దాన్ని కూడా. ఉమ్. మీరు అసలు ఏం పోస్టు, ఏం ఉద్యోగం చేస్తావు? నాది పెద్ద మేనేజర్. ఇప్పుడు ఈ విమల్ ఎక్కడ చేస్తాడు? ఆయన నా కిందనే పనిచేస్తాడు. మేనేజర్ అంటే దేనికి మేనేజరు? ఏం పనులు చేపిస్తావు అక్కడ? ఈ విమల్ ఏం పని చేస్తాడు? అన్ని ఉంటాయి ఇక. ఏ వర్క్ దొరికితే అందులో పెడతాం. ఇప్పుడు ఒక వర్క్ వస్తుంది, ఖాళీగా ఉన్న వాళ్ళని అందులో పెడతాం. మళ్ళీ ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఖాళీ అయిన వాళ్ళని అందులో పెడతాం. అట్లుంటది మరి. నీ బొందరా నీ బొంద. నా మొగుడు ఏం చెప్తాడో నాకే చెప్తానవారా? మీ ఏరియా ఎక్కడ, ఏడ పని చేస్తారు? అది మెయిన్ సెంటర్ ఏరియా. పేరు చెప్పుండ్రి. ఇవన్నీ నీకెందుకే? నీకేమన్నా తెలుసా పాడా? దుబాయ్ గురించి నీకెందుకే? అన్ని తెలుసుకోవాలి. రేపు మా పిల్ల పెళ్ళైనాక ఎక్కడ ఉంటదంటే చెప్పద్దా? సిటీ సెంటర్ అని చెప్పు. సిటీ సెంటరా? అవు, ఈమెంతో నా మీద బాగానే ప్రశ్నలు ఎత్తాంది కదా. ఎందుకమ్మా?
నన్ను చూస్తే ఏమన్నా అనుమానం వస్తుంది ఏంది మీకు? ఏ గట్లెందుకు వస్తుందయ్యా? అనుమానం లేదు. ఇక మా చెల్లె అన్ని తెలుసుకోవాలని దానికి అన్ని ఏంది ఎక్కడ అని తెలుసుకుంటది గట్ల. ఈ ముసలామె కూడా వస్తుందట నా దుబాయ్కి? అవునమ్మా, వస్తావా? నేను ఏడికిరాను. నా భూమి మీద నాకు ప్రేమ ఉన్నది. ముసల్దాన్ని అయినాక ఏడుకోతా. మీరంటే పనులు చేసుకోవడానికి పోతారు. కన్న భూమిని విడిచిపెట్టి ఈ సావుదాలక గాడికెందుకు పోతా? మరి ఎట్లాగూ మీ మనవరాల్ని నీ కొడుకు కోడల్ని పట్టుకపోతా నేను. అందరు అక్కడ ఉంటేనే నీ మనవరాలు సంతోషంగా ఉంటది కదా. నువ్వు ఒక్కదాన్ని ఏడుంటావు. నేను మా చిన్న కోడలు మంజుల దగ్గర ఉంటా. నాకు ఏడికి రావన్నని లేదు. మంజులని నిన్న ఎందుకు ఉంచుతానే? దాన్ని నా పిల్లల్ని అందరిని పట్టుకపోవడే. పట్టుకపోయి ఏం చెప్తావురా? మాతోటి ఏం వ్యాపారాలు చేస్తావు? అగో, ఫోటో ఎందుకు తీయబట్టే? ఫోటో ఎందుకు తీస్తానవే? మా బిడ్డ తర్వాత చూసుకుంటది మీరు పోయినాక. మళ్ళా చూడబుద్ధి అయితే ఏం చెప్తది? ఏ పిల్ల, ఇప్పుడు చూడు కదా, తర్వాత చూసి ఏం చేస్తావు? మరి తమ్ముడు, అన్న చెప్పే ఇక. మళ్ళా దాసుడు వాడికి పోయినాక ఎప్పుడు వద్దు. ఆ అమ్మాయి నచ్చిందా? నేను గసంటి లెక్కలేమయ్యా. ఆడిపోయినాక ఓ మాట, ఈడికి వచ్చినాక ఓ మాట, గసంటి ఏం లేవు. నాకు రూపాయి కట్నం వద్దు. నాకు మస్తున్నాయి. నాకు పిల్ల నచ్చాలే, నన్ను మంచిగా చూసుకోవాలి. నాకు తల్లిదండ్రులు కూడా లేరు. నాకు అత్త మామలే నా కుటుంబం. నా తల్లిదండ్రులతో సమానం. ఇక అందరం మంచిగా ఉండాలి, ఒకరికొకరం. నన్ను మంచిగా చూసుకుంటే చాలు. మంచిగా అంటే ప్రేమగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి. అమ్మాయికి ఇష్టం లేకపోతే మాత్రం నేను చేసుకోను. అమ్మాయికి నచ్చితేనే చేసుకుంటా. నిన్ను బొందబెట్ట, దానికి నువ్వు నచ్చుతావారా? దరిద్ర మొక్కపోడా, నేను అట్లా అనుమానారా? దరిద్రుడా, మూసుకొని చావురా. ఇక నువ్వు నోరు తెరిచినావంటే నీ గుడ్లు వీకి నీ నోట్లో ఉంచుతా. మొయ్, నా పెళ్ళానే చూస్తానా ఎవరా గుడ్లు పెట్టుకరిచ్చి? మరి ఇంకెవరిని చూస్తాను అనుకుంటాను? ముసల్దాన్ని చూస్తాను అనుకుంటానవా? ముసల్దాన్ని చూస్తావురా? ముసల్దైనాక నీకు నీ తల్లి మీద కూడా లేనట్టున్నది కదా. తల్లిని కూడా ఇష్టం ఉన్నట్టు అంటున్నావు. అందరు ఆడోళ్ళే కదరా. తల్లి అయితేంది, చెల్లి అయితేంది, బిడ్డ అయితేంది. అబ్బో, నువ్వు నాకన్నా డేంజరే ఉన్నావా అన్న. మీ ఇంట్లో ఉన్నారు ఆడోళ్ళు, ఉంటే తెలుస్తుంది నీకు. మా ఇంట్లో అమ్మ ఉంటది, చెల్లె కూడా ఉన్నది. అది కూడా నీ లెక్కనే పాడైతుంది. దాన్ని చూస్తే ఏమన్నా మూడొస్తారా నీకు? నేను దాన్ని గట్లా చూసుడు కూడా చూడ. అదే చెప్తానరా, అదేమన్నా మూడొచ్చేటట్టు ఉంటుందారా? కప్ప ముఖం పెట్టుకొని నీ లెక్కనే ఉంటది కక్కచ్చేటట్టు. దాన్ని చూస్తే మూడే నుంచి వస్తుంది. నీకు చెల్లెండు ఉన్నారా? లేరు. ఉంటే పండగ చేసుకునేటోను అన్నట్టు. నాకేం తక్కువైనరా? ఏడుకోత ఆడుంటారు. నా అక్కతో ఒక దొక్కినవే నువ్వు. ఇంత మంచి పెళ్ళాము వదినే, ఆ బిడ్డోస్ అంటే పోరి. ఇప్పుడు నాకు పోరి మీదనే మనసు పడ్డదిరా. ఇంకా ఇంటి పక్కకు ఇంకో పోరి ఉన్నదిరా. దాన్ని ఏం చేయనో అర్థమైతలేదు. మీ ఇంటి వాళ్ళు అంటే నువ్వు చెప్పిన కాకమ్మ కథలు నమ్ముతారు. ఇంకా పక్కింటి వాళ్ళు ఎందుకు నమ్ముతారు? తెలిసిందంటే పోడ్చి చంపుతారు. అర్థమైందా? వాళ్ళకి ఇంట్లో మొగ దిక్కు లేడు, అయ్యో చచ్చిపోయిండు. ఇంటికి పెద్ద దిక్కు లేరు. ఆ పోరి ఇగో దీని దోస్తే మంచిగా ఉన్నది. అది కూడా నీ అమ్మ నన్ను మూతి మీదకి వెళ్ళి గుద్దిందిరా ఆడ ముట్టుకుంటే. గదే చెప్తాన్నా, ఆలీ లూకుంటారన్న. ఊకోకేం చెప్తుందిరా? అది నన్ను కొట్టింది కదా, దాన్ని నేను ఎట్లా చేస్తానో చూడు. ఖరాబ్ చేసే పోతా నేను దాన్ని. అది నాకు ఎన్నో కాడ దొరకదా? ఆ లవ్వకి నీ పైసలు ఇస్తే అదే మూసుకుంటది. నీకు పైసలు ఎక్కడి? ఇప్పుడు ఇక్కడ వసూలు చేయమా? 13 లక్షలు. అబ్బా, మంచి ప్లాన్ వేసినావు కదా. ఆ మొద్దు దానికి ఒక 5 లక్షలు ఇస్తే చాలు, బిడ్డ నాకు ఇచ్చేస్తుంది. దానికి మాయ మాటలు చెప్పి పట్టుకుపోవాలి. అది ఇప్పటికే మూతి మీద వెళ్ళి గుద్దింది అన్నావు, అది ఇంటదా? దాన్ని పాడు చేసినాక ఎందుకినదిరా? ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తే అయిపోయా. అవ్వని కంట్రోల్లో పెడితే చాలు. ఆ నాకు నచ్చింది ఈ అమ్మాయి. శృతి, శృతి, నాన్న, నాకు అబ్బాయి నచ్చిండు అని ఒక మాట చెప్పు. అబ్బాయి ఆ మాట ఇందామని చూస్తాడు. చెప్పు బిడ్డ తొందర. మళ్ళా అలా కాలుష్యం అవుతుంది, పోవాలి. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు కావచ్చు. అయినా ఇప్పుడు ఏం తొందర వచ్చింది? చెప్తాం మెల్లగా. మేము అన్ని చూసుకున్నాక అప్పుడు మాట్లాడతాం. అవునా? మరి లేట్ బాగా అయితట్టున్నది. ఇక మరి వేరే సంబంధాలు చూసుకున్నాడే అన్నట్టు. నేను ఓ లైన్ లో మస్తు మంది ఉన్నారు. ఎవరి నౌకల్ని సెలెక్ట్ చేసుకుంటా. అయ్యో గట్లా కాదు అల్లుడు. ఇగో బిడ్డకు డాక్టర్ చేయాలని ఉన్నది. డాక్టరా? మంచి చదువుతుందా మీ బిడ్డ? ఆవు, మంచిగానే చదువుతుంది. హైదరాబాద్ లో చదివింది ఇంటరు. ఇక డాక్టర్ చదవాలని పెట్టుకున్నది. పెళ్ళ ఇప్పుడే అద్దమ్మా నేను డాక్టర్ చదువుతా అన్నది. నేనన్నా అల్లుడు మంచోడైతే మా చదివిస్తాడు అన్న. అయ్యో,
నా భార్య డాక్టర్ అంటే నాకే గర్వం కదా. నేనెందుకు చదివియ్యా? ఇలా పరీక్ష రిజల్ట్లు వస్తాయట బాబు. మంచి ర్యాంక్ వస్తే చదువుతా అని అంటుంది. ఇగో, మీరు దీని గురించి ఏం రంది పెట్టుకోకుండ్రి. ర్యాంక్ వచ్చినా రాకున్నా నా భార్యకు చదువు అంటే ఇష్టమైతే, డాక్టర్ చదవాలని ఉంటే నేను చదివిస్తా. పేమెంట్ కడతా, పైసలు కట్టి చదివిస్తా. రిజల్ట్ల కోసం దానికోసం దీనికోసం చూసుడేంది? ₹1,00,00,000 మనే కాదనుకుంటా అయిపోయా. సీటు కొనుక్కోరాదా? నేను చదివిస్తా డాక్టర్. చదివిస్తారా? అవును, నేను కూడా ఏం తక్కువ చదువుకోలే. ఎంబీఏ చేసిన. నాకు నా భార్య కూడా చదువుకోవాలనే ఉన్నది. నీ బతుకు నువ్వు ఎంబీఏ ఎప్పుడు చేసినావురా? ఎవరికన్నా నీకు మాట్లాడు శాత కాదు, నన్ను మాట్లాడియవు. గంట చదువుకున్నా కాబట్టి ఈ పొజిషన్ లో ఉన్నా నేను. నాకు నా భార్య చదువుకోవాలనే ఉన్నది. కానీ ఈ అమ్మాయి ఫోటో నచ్చి ఇడికి వచ్చిన. ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళందరూ ఇంటర్లు ఫెయిల్ అయ్యి ఇట్లాంటి వాళ్ళు కాదు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ. నీ పిల్ల కోసం నేను ఈడి దాకా వచ్చిన. శృతి, నీకు డాక్టర్ చదవడం అంటే ఇష్టమా? అవును. అది నాకు చెప్తే అయిపోతుండే కదా. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ర్యాంకుల గురించి కూడా ఆలోచించకు. నాకు తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మస్తు మంది ఉన్నారు. పేమెంట్ సీట్ కొంట. నా భార్య డాక్టర్ అంటే ఏందన్నట్టు. దుబాయ్ లా డాక్టర్లకు మస్తు వాల్యూ ఇస్తారు. దుబాయ్కే డాక్టర్ అమ్మని చెప్తే నేను. నా భార్య గుండి చదువుకో. నేను నీకు ఏదంటే అది చేస్తా. పుస్తకాలు ఏదంటే అది కొనిస్తా. మా ఇల్లు పెద్ద ఇంద్రభవనం లెక్క ఉంటది. నీకు ఏ రూమ్ లో సౌకర్యంగా ఉంటే ఆ రూమ్ లో చదువుకో. నువ్వు నా భార్య అయితే చాలు. నీ దగ్గరికి రాకుండా ఎన్ని రోజులు ఉండమన్నా ఉంటా నేను. చదువు దగ్గర కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఏమంటున్నా, నీకు తర్వాత కూడా పీజీ చదువుకో, ఏమన్నా చదువుకో, ఎక్కడ దాకా నన్నవో. మన ఇంట్లో ఏం పని ఉంటది? ఏముంటది? మొత్తం పని వల్ల ఇంటి నిండా చదువుకునుడు, తినుడు, పండుకునుడు. నీ భర్తను మంచిగా చూసుకోవాలి అంతే. నేను పోయి అలసిపోయి వస్తా. ప్రొద్దున పోతే రాత్రికి. చదువుకునేటప్పుడు నువ్వు నాతోటి ఉండకున్నా ఏం పర్లేదు. నాతోటి ప్రేమగా మాట్లాడితే చాలు. తిన్నవా అని ఇంత తిండి పెడితే చాలు. నేను అసలు పెళ్లి చేసుకోని అనుకున్నా. నాకు అమ్మా నాన్న లేరు, చనిపోయిండ్రు. పెళ్లి చేసుకోని అంటే అందరూ నన్ను బతిమలాడతాండ్రు. పెళ్లి చేసుకుంటే నిన్ను మంచిగా చూసుకుంటది భార్య. మా బిడ్డ మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అల్లుడు. గదే గట్లా చూసుకునేటోళ్ళు కావాలి. నాకు ఏజ్ కూడా ఏమంత పెద్ద ఏజ్ కాదు. నేను చిన్నోన్నే. ఇక మా అమ్మ నాన్న చచ్చిపోయేసరికి వాళ్ళ బిజినెస్ అంతా నేను తీసుకున్నా. నాకు ఇప్పుడే పిల్లల్ని కనాలని కూడా లేదు శృతి. నీ చదువు అంతా అయిపోయినాక నువ్వు ఓకే అన్నప్పుడే కందాం. ముందు మనం ఒకరినొకరం అర్థం చేసుకోవాలి. తర్వాతనే మిగిలినవన్నీ. ఈ విషయాలన్నీ ముందే మాట్లాడుకోవాలి కదా. నాకు అన్నయ్య చెప్పని లేడు. అంటే ఇక చదువు అంటే మీరు ఏమనుకుంటారో అని. ఇగో, మీ బాబాయ్ ఉన్నాడు. చదువు రాక ఎట్లున్నాడు? ఏ పని పడితే ఆ పని చేస్తాడు. చదువుకున్న వాళ్ళ ముచ్చటగా అట్లుంటది. ఇప్పుడు నేను చదువుకున్నా కాబట్టి చూసినావా, కాలు మీద కాలు వేసుకొని ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా. దుబాయ్ లా ఎంబీఏ చేసిన అంటే చిన్న విషయం కాదు తెలుసా. పెద్ద యూనివర్సిటీలో చేసిన నేను. గోల్డ్ మెడల్స్ వచ్చినాయి నాకు చదువులా. చదువును నేను అస్సలు నెగ్లెక్ట్ చెయ్య. అరే ఇక మరీ ఎక్కువైతుందిరా. దాన్నే ఇన్సల్ట్ చేస్తావురా నా వాళ్ళ ముందట. మరి గట్లా కటింగ్ ఇయ్యాలి. ఆ పోరు చూసినావు కదా మూత ఎట్లా పెట్టుకున్నదో. ఆయన ఇల్లు అద్దంటే ఏం చెప్తావు? చస్తావు. చాలిగా ఎక్కువైంది. పోదాం పన్నాడు. పోదాం పోదాం. పైసలు అడుగు. దరిద్ర డైలాగులు అన్ని కొట్టి వచ్చినావు కదా, పైసలు అడుకోవట్లేదా? వాళ్ళు పైసలు ఇస్తేనే నా 10,000 నాకు ఇస్తావు. లేకపోతే ఏ నుంచి ఇస్తావు? నీ బతుకు. 10,000 కూడా దిక్కులేదు. కానీ ఇడట ఎంబీఏ చేసిండట, పెద్ద బిజినెస్ చేస్తాడట. మనది గట్లే ఉంటది మరి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఇక్కడ ఎవరిని చూసినా చదువు రాని వాళ్ళే పాడారు. ఇక పిల్లనేమో మాట్లాడతలేదు. అందుకే ఇష్టం ఉన్నట్టు బొంకినా. ఎవరన్నా నిన్ను దేని గురించి అన్న అడగాలి. సత్తవురా. ఏం చత్తా? సీరియస్ గా పోతా అయిపోయా. వాళ్ళు అలిగిండని వాళ్ళే మా వెనకూరుకొస్తారు. ఏం శృతి, సరేనా? నువ్వు ఏదోటి చెప్తే కన్ఫర్మ్ చేసుకొని నేను పోతా. టైం అవుతుంది. అసలే ఇప్పుడు ఒక పెద్ద డీలింగ్ లో ఉన్నా నేను. మొత్తం దాని మీదనే ఉంది నా టెన్షన్ అంతా. నేను చూసినట్టు కూడా అనిపిస్తలేదు. నేను చూస్తేనేమో కనీసం ఫోన్ లో కూడా మాట్లాడేటట్టు లేవు. మస్తు సిన్సియర్గా ఉన్నావు. కనీసం ఇక్కడనన్నా చెప్పు నువ్వు నచ్చినవని. తృప్తిగా పోతా మనసు నింపుకొని. చెప్పు బిడ్డ. ఇంకేంది తల్లి, నీకు ఇష్టమైన డాక్టర్ చదువు కూడా చదివిస్తా అన్నాడు. ఆ అత్తనా, మామనా, ఆడబిడ్డనా ఎవ్వరు లేరు. నీ భర్త నీకు మాట ఇచ్చిండు. ఇంకేంది బిడ్డ. నెల రోజులు తిరగక ముందే మీ అమ్మని నాన్నని తీసుకుపోదాం. నీకు అస్సలు బోర్ కొట్టనియా. వారం రోజులలో తీసుకుపోవడానికి ట్రై చేస్తా. కానీ ఇప్పుడు నాకు ఈ బిజినెస్ డీలింగ్ తోటి పెద్ద ఈ సమస్య వచ్చిపడ్డది. నువ్వు ముందొస్తే నీకు అడ్మిషన్ తీసుకోవాలి కదా మెడికల్ కాలేజ్ లా. ఏమంటావు? ఇష్టమా కాదా?
ఒకటే మాట చెప్పు. చెప్పు శృతి. వీళ్ళందరూ ఉన్నారని భయపడకు. నీ మనసులో ఏముంటది చెప్పు. భయం ఏమున్నది, సిగ్గుపడతాంది బిడ్డ. లేదు లేదు, శృతి చెప్పాలి ఈ మాట. లేకపోతే నేను ముందు పోలేను, మళ్ళీ ఇక్కడి దాకా రాలేను. మేమేదో పేదోళ్ళం బాబు, మాకు గింత మంచి సంబంధం వచ్చడే ఎక్కువ. శృతి, ఇలాంటి సంబంధం తీసుకురాలేము. ఎవరికో ఒకరికి ఇచ్చి ఎత్తే ఇక దాని జీవితం అంతా పాడైతది. దానికి ఉన్న చదువుకునే కళ కూడా పోతుంది బాబు. నువ్వైతేనే దాన్ని కళలు నిజం చేస్తా అంటున్నావు. అత్తలు, ఆడబిడ్డలు, తోటకోడళ్ళు ఉంటే ఎట్లుంటుందో నాకు తెలుసు. నా బిడ్డ నీకిస్తేనే సుఖంగా ఉంటది. మేము వచ్చినా రాకున్నా ఆడ సంతోషంగా ఉంటే చాలు. శృతి చెప్పు బిడ్డ, ఆలస్యం చేయకు. నాకు ఇష్టమే. అయిపోయి ఇంకేందిగా, పోదాం పాండ్రి. ఆ అమ్మాయికి ఫోన్ ఉందా? లేదు బాబు, నేను ఒక ఐఫోన్ పంపిస్తా. నాకు మీ బిడ్డతోటి ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడబుద్ది అయినప్పుడు మాట్లాడతా. దాందేమున్నది బాబు, ఖాయం చేయమంటావా? చెయ్యి చెయ్యి. 12 లక్షలు క్యాష్ మొత్తం ఇచ్చేస్తా. 12ఏనా? 15 అంటే కదా వదినే. ఇగో మీ వదిన దగ్గర ఏముంటాయి చెప్పు. 12కు ఒప్పి ఖాయం చేసుకొని పెట్టుకుందాం. బిడ్డ కూడా ఒప్పుకున్నది. వదినే నీకు ఓకేనా? కట్నం ఇస్తావా మరి ఇప్పుడే? మళ్ళీ ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? అవునే మంజుల, ₹1,00,00,000 పెట్టి నా బిడ్డను మెడిసిన్ సీట్ చదివిస్తా అంటాడు దుబాయ్లా. నా బిడ్డను డాక్టర్ చేస్తా అంటాడు. ఈ 12 లక్షలకు వచ్చాయా? అవే పాటు రావు. ఇగో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అన్నిట్లా పెట్టిండు. ఓ 4 వచ్చేటివి ఉన్నాయి, 20-30 కోట్లు వస్తాయి. అవి ఇరుక్కపోయినాయి. ఈయనకు పనులు అన్నీ ఒకటేసారి మీద పడ్డాయి. ఇక అవి మొన్ననే చేసిండు, ఇంకా వారం రోజులలో వస్తాయి. ఈ 12 లక్షలు టైట్ అయినాయి ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి. చెప్తాను కదా, ఆయనకు మస్తు మంది ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈయన బాగా మందికి సాయం చేస్తాడు. నువ్వు అంటే ఇస్తారు ఇప్పుడు, కానీ అట్లా అడిగేటైనా కాదు. అప్పులు చేసుడు అవన్నీ నాకు తెలియదు, ఇష్టం ఉండదు. ఏమైనా శృతి, ఖాయం చేయమంటావా అని? నన్ను ఎందుకు అడుగుతాను ఊకే? మరి ఇక 12 లక్షలు బ్యాగ్ లో పెట్టి ఇయ్యు. లెక్క పెట్టి మంచిగా, మళ్ళా తక్కువ అయితే ఏమన్నా అనుకుంటాడు. మేము అందరం కలిసి లెక్క పెట్టినాం. 12 లక్షలు అయినాయి. బ్యాగ్ తెచ్చిస్తా. సారు, మరి మా వాళ్ళు 12 లక్షలు ఇస్తామంటున్నారు. ఏ దేనికి? నేను కట్నం తీసుకోనని చెప్పినా కదా రూపాయి. అట్లాంటివి నాకు పెట్టకుంది. గట్ల కాదు సారు. ఇగో మా బిడ్డ కోసం 12 లక్షలు జమ చేసింది మా వదినే, పెళ్లి కోసమని. నగలు, చీరలు మొత్తం నేనే చేపిస్తా. దుబాయ్ నుంచి పట్టుకొస్తా పెద్ద షాపింగ్ చేసి. 12 లక్షల చీర కొంట నేను నా భార్యకు పెళ్లికి. గట్ల కాదు సారు. 12 లక్షలు ఇస్తే అట్లా ఖాయం చేసుకున్నట్టు అంటదని. గంతే. నువ్వేనైంది అడిగింది? అయ్యో నేను ఎందుకు అడుగుతా, మా వదినే చెప్తాంది ఇప్పుడు, నాకు తెలియదు. ఇక కాదనుకోండి, 12 లక్షలు మీరు పట్టుకొని పోతే మా బిడ్డ పెళ్లి ఖాయమైందని మేము అనుకుంటాం. అనుకున్నాడేంది, ఖాయం అని చెప్పినా కదా పక్క. ఆయన అద్దంటాడు కదా. మోమాట పడతాండి. అద్దంటే మనం ఊకుంటామే చెప్పు. తర్వాత కోట్లు కోట్లు ఇస్తాడు మనకు. నాకు కూడా ఏదైనా పెద్ద ఉద్యోగం పెట్టిస్తా అన్నాడు. ఒక్కసారి మన పిల్ల దుబాయ్ కొని చూడు. విమల్, ఇగో డబ్బులు. అయ్యో ఏంది మామయ్య మీరు కూడా వద్దంటే ఇట్లా చేస్తున్నారు? నాకు ఆ 12 లక్షలు దేని కిందికి రావు తెలుసా? మీరు గట్ల ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి. అరే నోరు తెరవకియ, ముయ్యు. ఇటుదే అన్న గట్లే అంటాడు సారు. మనకు భయం ఉండదా పెళ్లి పక్క కావాలని? మనకు లేట్ అవుతుంది, పోవాలి. అయ్యో పోదాం పాండి సారు. వదినే, సంతోషం. అన్నా, నా బిడ్డ అప్పుడే పెద్దదైంది, పెళ్లి అయిపోతుంది. ఇక వారం రోజులలో బిడ్డ దుబాయ్లో ఉంటది. లేకుండా ఎట్లుండడో ఏమో. మరి ఇది దోస్తులు ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. చూసిండ్రు కదా దోస్తులు, శృతి పెళ్ళైతే ఖాయమైంది. మరి ఆ డెసంటోడు మంచోడా కాదా? వీళ్ళకి ఆ ముచ్చట ఎప్పుడు తెలుస్తుంది? శృతిని పెళ్లి చేసుకొని పట్టుకపోతాడా ఇంత ఇంత? పైసలు అయితే పట్టుకపోతాడు. మరి అక్కడ కారుణ్య పరిస్థితి ఏంది? ఈ దరిద్రుడు కారుణ్యని భయపెట్టిండు. మరేం చేద్దాం అనుకుంటాడు? అన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే దోస్తులు. మన అవికా స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా బోల్డ్ అంతా మంచి మంచి కంటెంట్ ఉన్న సిరీస్ మేము ముందుకు తెస్తాం. బాయ్ బాయ్, సీ యూ టుమారో.